అందరికీ నమస్కారం అండి. నేను సుధా. కార్తీక పురాణం 27వ రోజు అధ్యయనం. దుర్వాసనుడు అంబరీషుని ఆశ్రయించుట. మరలా అత్రి మహాముని అగస్త్యునికిట్లు వచించెను. కుంభసంభవ శ్రీహరి దుర్వాసుని ఎంతో ప్రేమతో చేరదీసి ఇంకను ఇట్లు చెప్పెను. ఓ దుర్వాస మహాముని, నీవు అంబరీషునిని శపించిన విధముగా ఆ 10 జన్మలు నాకు సంతోషకరమైనవే. నేను అవతారం ఎత్తుట కష్టం కాదు. నీవు తపశ్శాలివి. నీ మాటలకు విలువ ఇవ్వవలెను గాన అందులకు నేనంగీకరించి తిని. బ్రాహ్మణుల మాట అసత్యమైనచో వారికి గౌరవం ఉండదు. ఇటు భక్తులను కాపాడుట, అటు బ్రాహ్మణుల మాట తీసివేయకుండుట నా కర్తవ్యం. నీవు అంబరీషుని ఇంట భుజింపక వచ్చినందులకు అతడు చాలా బాధపడుచుండెను. ఆ కారణం వలనే విష్ణుచక్రం నిన్ను బంధింపజేయుచుండెను. ప్రజారక్షణయే రాజ్యధర్మము గాని ప్రజాపీడనం కాదు. ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వానిని జ్ఞానులగు బ్రాహ్మణులే శిక్షింపవలెను. ఒక విప్రుడు పాపి అయినా మరొక విప్రుడే దండించవలెను. ధనుర్బాణములు ధరించి మూర్ఖుడైన యుద్ధముకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవ్వరిని ఎప్పుడూ దండించకూడదు. బ్రాహ్మణ యువకుని దండించుట కంటే పాతకం లేదు. విప్రుని హింసించువాడను హింసింపచేయువాడను బ్రాహ్మణ హంతకులను న్యాయశాస్త్రములు ఘోషించుచున్నవి. బ్రాహ్మణులను సిగబట్టి లాగినవాడను, కాలితో తన్నినవాడను, విప్రద్రవ్యమును హరించువాడను, గ్రామం నుండి తరిమి కొట్టిన వాడను, విప్ర పరిత్యాగమొనర్చిన వాడను బ్రహ్మహత్యకులే అగుదురు. కాన ఓ దుర్వాస మహర్షి, అంబరీషుడు నీ గురించి తపశ్శీలియయు విప్రోత్తముడను అగు దుర్వాసనుడు నామములున్న ప్రాణ సంకటం పొందుచున్నాడు. అయ్యో, నేను బ్రాహ్మణ హంతకుడైతినే అని పరితాపం చెందుచున్నాడు. కాబట్టి నీవు వేగం అంబరీషుని కడకు వేగి, అందువలన నీ అతని యొక్క మనసులు శాంతి లభించును అని విష్ణువు దుర్వాసునకు నచ్చజెప్పి అంబరీషుని వద్దకు పంపెను. 27వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమ శివాయ.